ఫస్ట్ టీ20లో వర్షం మనం కంబ్యాక్ని అడ్డుకుంది. మనవాళ్లు 24 రన్స్ కొట్టినా ఫలితం లేకుండా పోయింది. బట్ ఇప్పుడు సిరీస్ డిసైడర్ లాంటి సెకండ్ టీ20 రేపు రాత్రి మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రావర్డ్ మైదానంలో జరగబోతోంది. ఈ మ్యాచ్లో గెలిచి ఐర్లాండ్ పరాభవానికి రివెంజ్ తీర్చుకోవాలని శ్రేయస్ అయ్యర్ అండ్ టీం చూస్తున్నారు. మరి ఈ మ్యాచ్కి టీం కాంబినేషన్ ఎలా ఉండబోతోంది? ఓల్డ్ ట్రాఫర్డ్ పిచ్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? కంప్లీట్ ఇన్ఫర్మేటివ్ ప్రీవ్యూని ఇప్పుడు చూద్దాం. మొదటిగా మాంచెస్టర్ పిచ్ రిపోర్ట్ చూద్దాం. ఓల్డ్ ట్రాఫర్డ్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్కి చాలా బాగుంటుంది, బట్ ఇక్కడ ఎక్స్ట్రా బౌన్స్ ఉంటుంటుంది. ఇంగ్లాండ్ పేసర్లు జొఫ్రా ఆర్చర్, సాకిబ్ మహమూద్లు ఈ బౌన్స్ని వాడుకొని మన బ్యాటర్లని షార్ట్ పిచ్ బాల్స్తో టార్గెట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక అందరినీ భయపెడుతున్న ఇంకో విషయం వెదర్ ఫోర్కాస్ట్. మాంచెస్టర్లో కూడా రేపు ఆకాశం క్లౌడీగా ఉంటుంది. మ్యాచ్ మధ్యలో తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉంది. సో టాస్ గెలిచిన కెప్టెన్ కళ్ళు మూసుకుని బౌలింగ్ ఎంచుకుంటాడు. ఎందుకంటే డిఎల్ఎస్ మెథడ్ వస్తే సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకే అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు టీమిండియా ప్లేయింగ్ 11లో జరగబోయే ఆ మేజర్ చేంజెస్ ఏంటో చూద్దాం. చేంజ్ నంబర్ 1, ఓపెనర్గా వస్తున్న సంజు శాంసన్ గత 3 ఇన్నింగ్స్లో 0-0-1 దారుణంగా ఫెయిల్ అయ్యాడు. టీం మేనేజ్మెంట్ ఎంత సపోర్ట్ చేసినా రన్స్ రావడం లేదు. అందుకే అతని ప్లేస్లో వైభవ్ సూర్యవంశిని ఓపెనర్గా పంపించి ఇషాన్ కిషన్ని వికెట్ కీపర్గా కొనసాగించే ఆలోచనలో ఉన్నారు. వైభవ్ వస్తే పవర్ ప్లేలో అభిషేక్ శర్మతో కలిసి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఇంగ్లాండ్కి నరకం చూపిస్తుంది. చేంజ్ నంబర్ 2, బౌలింగ్లో ప్రసిద్ధ కృష్ణ ప్లేస్లో అవేష్ ఖాన్ లేదా రవి బిష్నోయ్ని టీంలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మిడిల్ ఓవర్స్లో ఇంగ్లాండ్ని కట్టడి చేయాలంటే ఒక జెన్యుయిన్ వికెట్ టేకింగ్ ఆప్షన్ కావాలి. ఈ మ్యాచ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కి ఒక అగ్ని పరీక్ష. ఫస్ట్ మ్యాచ్లో బ్యాట్తో 68 రన్స్ చేసి ఫామ్లోకి వచ్చిన కెప్టెన్గా సిరీస్లో నిలబడాలంటే ఈ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం. టాక్టికల్ బౌలింగ్ చేంజెస్, ఫీల్డ్ సెటప్స్లో అయ్యర్ ఎంత అలర్ట్గా ఉంటాడు అనేది మ్యాచ్ రిజల్ట్ని డిసైడ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, రేపటి మ్యాచ్లో ఇండియా ప్లేయింగ్ 11లో వైభవ్ సూర్యవంశికి డెబ్యూ ఛాన్స్ ఇవ్వాలా వద్దా? సంజు శాంసన్కి ఇంకో లాస్ట్ ఛాన్స్ ఇవ్వాలా? మీ ప్రిడిక్షన్ ఏంటో కింద కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి రేపటి మ్యాచ్ లైవ్ అప్డేట్స్ అండ్ రివ్యూ కోసం ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.